హలో ఫ్రెండ్స్, ఈరోజు చేపల కూర ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా చేస్తే చాలా రుచిగా ఉంటుంది. దీనికోసం ముందుగా 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా స్టవ్ పైన పెట్టి 2 ఉల్లిపాయలను బాగా కాల్చుకోవాలి. లోపలికి బాగా ఉడికే వరకు బాగా కాల్చుకోవాలి. ఇలా చేస్తే కర్రీ చాలా బాగుంటుంది. ఇలా కాల్చుకున్న తర్వాత పొట్టు తీసి బాగా కడుక్కొని ఇలా ముక్కలుగా కోసి కాస్త ఉప్పు వేసి మిక్సీ జార్లో ఫైన్ పేస్ట్లా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా వాష్ చేసుకొని పెట్టుకున్న చేప ముక్కలకు ఇలా కాస్త ఉప్పు వేసి రెండు టీ స్పూన్ల పచ్చి ధనియాల పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/4 టీ స్పూన్ మెంతి పొడి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అంటే నేను 1 కిలో చికెన్ తీసుకున్నాను, దానికి సరిపడా టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలాగే ఇందాక గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ 2 టీ స్పూన్లు వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ముక్కలకి బాగా పట్టించాలి. ముందుగా గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇలా ముక్కలపై వేసుకొని ముక్కలకి బాగా పట్టించాలి. ఇలా కలుపుకోవడం వల్ల పులుపుదనం అనేది ముక్కకు పట్టి ముక్క విరిగిపోకుండా ఉంటుంది. ఇలా ముక్కలకి బాగా అన్ని మసాలాలు చింతపండు రసం వేసి బాగా కలిపి ఒక ½ an hour అలా ముక్కలకు పట్టేలా ఉంచాలి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని స్టవ్ పై పెట్టి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 2 దాల్చిన చెక్క ముక్కలు వేసుకోవాలి. అవి వేగుతుండగా 4 లవంగాలు, 1 అనాస పువ్వు ముక్కలు ఇలా ముక్కలుగా వేసుకోవాలి. ఇలా వేగాక 1 టీ స్పూన్ సాజీరా, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని చిటపటలాడించాలి. ఇలా వేసుకున్న తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇందాకటి ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అది మొత్తం ఇందులో వేసుకొని నూనెలో ఇలా వేయించుకోవాలి. ఇలా వేగుతుండగా మరో టీ స్పూన్ అల్లం కూడా వేసుకోవాలి. అంటే నేను ఈ చేప ముక్కలకి సరిపడా ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొని కొన్ని ముక్కలకు పట్టించాను, కొన్ని ఇలా పోపులో వేసాను. ఇప్పుడు సరిపడా పసుపు వేసుకోవాలి. అందులో 1/4 టీ స్పూన్ మాత్రమే వేసుకున్నాను ముక్కలకు పట్టించినప్పుడు. ఇప్పుడు సరిపడా పసుపు వేసుకొని అలాగే ఇంకో 1/4 టీ స్పూన్ మెంతి పొడి వేసుకోవాలి. ఇలా పోపులో వేసుకోవడం వల్ల మంచి సువాసన వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత కలిపి పెట్టుకున్న చేప ముక్కలను ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని చేతితోనే ఇలా మెల్లగా కదుపుతూ ఉండాలి. వేసుకొని మెల్లగా ఆయిల్ పట్టేలా కాసేపు నూనెలో ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత మనకి ఇంకా ఉప్పు కారం అవసరం అనుకుంటే వేసుకోవచ్చు. ఇంకా మన సరిపడా చింతపండు గుజ్జు, కొన్ని వాటర్, ఎంత సూప్ అవసరమో అంత సూప్ వేసుకొని కాసేపు ఉడకనివ్వాలి. ఇలా నూనె పైకి తేలే వరకు ఉంచి ఉడికాక 1 టీ స్పూన్ గరం మసాలా, తగినంత కొత్తిమీర తరుగు వేసుకోవాలి. చేపల పులుసు రెడీ అయిపోయినట్టు. ఇలా చేస్తే చాలా బాగుంటుంది.